ముందే ధ్వంసం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల నాణ్యతపై రైతులు స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపెల్లవాడ ఇమాన్ నగర్ మధ్య నిర్మించిన లింకు కెనాల్ సీసీ లైనింగ్ అయితే దెబ్బతిన్న దృశ్యాల పనుల నాణ్యతను స్పష్టం చేస్తున్నాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇక నాణ్యమైన పనులు కనీసం 25 నుంచి 30 ఏళ్ల పాటు కూడా మన్నికగా ఉండాల్సి ఉండగా నిర్మించిన ఏడాదికే ధ్వంసం కావడంపై అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలువ ద్వారా 1700 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో నష్టం జరిగిందని కూడా సీతారామ ప్రాజెక్టు కొత్తగూడెం చీఫ్ ఇంజనీరు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. అయితే కాలువ సామర్థ్యం 1400 క్యూసెక్లు మాత్రమేనని, అధిక నీటి ప్రవాహం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు వివరణ ఇస్తున్నారు. మరి నిజంగానే అధిక నీటి ప్రవాహమే కారణమా లేక పనుల నాణ్యత లోపమేనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.